డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 11వ తారీఖు జూలై 2025, 11th జూలై 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు అంటే మేము సందర్శించి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకుంటారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వద్దాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినప్పటికీ బలం అనేది చివరికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తము కూడా ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుందన్నమాట. ఇక ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది నెమలి అనేది. అలాగే పింగళి అనేది కాకి మీద నెమలి మీద, ఈ రెండింటి మీద కూడా కాకి నెమలి అనేది విజయం సాధిస్తుంది. దాని తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి వెళ్ళబోయే ముందు మా టీం మెంబర్స్ నేను ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క చాలా ఇంపార్టెంట్ పాయింట్ పాడ్యమి. కొత్త అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట పాడ్యమి రోజు. కనుక దీన్ని కూడా ఒక మైండ్లో పెట్టుకుని మన కలర్ అప్డేట్ని మ్యాచ్ చేసి ఆడుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ అనేది అవ్వము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మ్యాక్సిమం చాలామంది రిప్లైలు పెడుతున్నాను, కొంతమందికి పెట్టలేదు. వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను రిప్లై అనేది పెడతాను. కలర్ ఐడెంటిఫికేషన్ మీకు డౌట్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న కోడిని ఒక నిమిషం వీడియో తీసి మన వాట్సాప్ నెంబర్ స్టార్టింగ్లో ఇచ్చాను, మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే టాపిక్లు కదా. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి డ్యాగులు లేదంటే కోడి రసంగులు. ఇక్కడ శుద్ధమైన కోడి డ్యాగులు కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డ్యాగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల డ్యాగలు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపుల్లో పెట్టుకోవచ్చు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చినప్పటికీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకుంటే ఓడిపోయే వచ్చినప్పటికీ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పశ్చిమగల సేతువాలు, అలాగే నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట నెమలి అబ్రాసులు, అన్ని రకాల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు, ఎందుకంటే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ శుద్ధమైన కాకి నెమళ్ళు వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఒక ఈక లేదంటే 2 ఈకలు చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఈకలు ఉండాలి. అలాంటి తెలుపు ఉన్నటువంటి కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఈ టైమ్స్లో అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డ్యాగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా చూపులకు పెట్టుకోవాలి. ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డ్యాగలు, కోడి పింగళాలు, శుద్ధ డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుక్కి పెట్టుకోవాలి అంటే తోకలో చిట్రెక్కల్లో తెలుపు మాత్రం కంపల్సరీ ఉండాలి. అలా తెలుపు ఉన్నటువంటి కాకి నెమ్మలను పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డ్యాగలకి ఎట్టి పరిస్థితుల్లో
ఎదర గౌడు ఉండాలా, లోపల బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలా అలాంటివి. లేదంటే బాగా చింతపిక్కల డేగలు ఉంటాయి కదా, వాటికైనా సరే బొంగ తెలుపు కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా. అలాంటి రంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపుల్లో గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, నెమల అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమలి అబ్రాసులు, కోడి చూపుల డేగలు, శుద్ధ నెమళ్ళు. ఇలాంటి రంగులన్నింటిని కూడా మన టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పచ్చకాకి డేగలు, ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి పచ్చకాకి డేగలు కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాటి తర్వాత చూపులు గెలిచాను, ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పింగళాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో చూపులకు మాత్రమే ఉపయోగించుకోవాలి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, అలాగే ఎర్ర మైలాలు. ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ గౌన్ నెమల్లో, ఇక్కడ గౌన్ నెమలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, ఎర్ర పసిమ ఉండాలి. ఎర్ర పసిమ గల గౌన్ నెమలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పసిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు అయితే పక్కనే ఆ ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు. ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రి 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి రసంగులు, ఇక్కడ ఓన్లీ కోడి రసంగులు అనమాట. కోడి రసంగులకు కూడా తెలుపు ఉండాలి, అలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మిరపపొండి డేగలు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మాత్రం పెట్టుకుంటే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కట్టుకాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, బాగా పశ్చిమగల కాకులు, కాకిడేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. నైట్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు, కోడి కాకులైనా శుద్ధ నెమళ్ళు అయినా కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నల్ల కక్కెరలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయి రంగు లేదా ఆ ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం కోడి మైలాలు లేదంటే కోడి పింగళాలు చాలా బాగా ఉపయోగపడే రంగులు. కోడి మైలాలు కానీ కోడి పింగళాలు కానీ వాటికి ఎట్టి పరిస్థితుల్లో బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాల్సిందే. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బూడిద రంగు మైలాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మీ వైపు నుంచి నేను కోరుకునే ఒకే ఒక్క హెల్ప్ ఏంటంటే మన ఛానల్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మన రెండో ఛానల్. ఈ ఛానల్ ఇంకా మన సబ్స్క్రైబర్కి, మన టీం మెంబర్స్కి చాలామందికి తెలియదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాక్సిమం అందరికీ షేర్